మాది ప్లాట్ నెంబర్ 18. మరి మొన్న 3వ తారీఖు వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు అసలుకి. తెల్లారగట్ట 5కి 5:30కు మా అబ్బాయి పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్తే కొక్కిలేరులో ఏమైనా అక్కడక్కడ ఉన్నాయంట. అవి చూసి అమ్మాయి ఇలాగ ఉన్నాయన్నాడు. సరే నాకు భయం వేసి నేను ఒక్కదాన్నే ఉంటున్నానని మా అబ్బాయి కొంచెం అక్కడ దగ్గరలో ఉంటాడు పిల్లలకి స్కూల్కి దూరం అని ఆ భయం వేసి ఇక ఒక సామాన్ అన్న తీసుకుందాం అని చెప్పి యాన్ తెప్పించుకున్నాం. ఆ యాన్లో సామాను మేము వేసుకోకముందే వాళ్ళు వచ్చేసి ఎంటర్ అయిపోయారు 6కి 6:30 కల్లా వచ్చేసి ఎదర కొంచెం సామాను వేస్తూ ఉండగానే వెనకాల కూల్చేశారు. అది కూల్చేసేటప్పుడు మేము యాన్ పెట్టేసాం. అది మేము కొంచెం సామాను వేసి తెలికే వెనక వైపు నుంచి కొన్ని వచ్చి వెనక వైపు కూల్చేసింది. మేము ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు. సామాను తీనిచ్చేదాకా కూడా మాకు ఖాళీ లేకోకుండా పడేశారు. ఇంకా కొంత సామాను అందుట్లోనే ఉంది. ఇప్పుడు ఈ 3 రోజులు అయిపోయింది. మరి మేము ఇంతమందికి చెప్తున్నాం. అసలు ప్రభుత్వం ఒక్కరు కూడా మా కాడికి రాలేదు. ఎందుకని మేము కేసు పెడితే వాళ్ళు ఎందుకు కేసు తీసుకోవట్లేదు? మేమేమన్నా దొంగతనం చేసామా? స్థలాన్ని ఆక్రమించుకున్నామా? తీసుకోలేదు. నిన్న పెట్టేసి కంప్లైంట్ మాది రాలేదు కదా, మెసేజ్లు రావాలి కదా, మాకు రాలేదు కదా. మళ్ళీ పొద్దున పోయి అడిగితేనేమో ఆయన సిఐ తీసుకోవట్లేదు అని అన్నాను. సిఐ ఎందుకు తీసుకోడు? వాళ్ళకి హెల్ప్ చేస్తారా? మాకు చేయరా? మీరు ప్రభుత్వం ఉంది ఎందుకు? అందరి కోసమే కదా. మరి మాకెందుకు చేయరు? మా కేసు ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఆక్రమించుకున్నామా? కబ్జా చేసామా? స్థలాలు ఏమన్నా చేయలేదు కదా. అదిగో రెండు ఇల్లులు అండి, 2 పిల్లలు, 2 ఇల్లులు.